ఈ రీసెర్చ్ నుంచి ఇది విధానం అమల్లోకి వచ్చేస్తోంది, మేం చెప్పిందే పాటించాలని ఎక్కడ లేదు. 26 వరకు టైం ఇచ్చారు. కాకపోతే ఏది మంచిది ఏది చెడు చాలా మార్పులు తీసుకొస్తున్నారు కదా ఇంటర్ బోర్డులో సిబిఎస్ఈ ప్రకారం అని చెప్పి. ఎంతవరకు ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020కి అనుగుణంగా సమూలమైనటువంటి మార్పులు చేస్తుంది. మరి విద్యా వ్యవస్థలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నందుకు నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇది విద్యార్థులకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో తీసుకున్నట్లయితే ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు ఓన్లీ వాళ్ళు మరి ఐఐటి మెయిన్స్ జేఈకి వెళ్ళేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. సరే ఇతరత్ర టీటీసీ లాంటివి అలా వెళ్తుంటే డిగ్రీ చేసిన తర్వాత బీఈడి చేసినట్లయితే ఆ టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ ని కూడా ముఖ్యంగా గ్రేడ్ 11-12 స్టాండర్డ్ మనం చూసుకున్నట్లయితే గనక హ్యుమానిటీస్ అంటే మానవ సంబంధితమైనటువంటి అంశాలు బోధించేటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజులలో పిల్లవాళ్లకు తల్లిదండ్రులతో గాని సమాజం పట్ల గాని ఉపాధ్యాయుల పట్ల గాని మరొక స్త్రీల పట్ల కానీ గౌరవమైనటువంటి భావజాలం ఉండాలంటే లాంగ్వేజెస్ భాషలు అనేటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే వీళ్ళు ఈ నూతన జాతీయ విద్యా విధానంలో లిటరేచరు, ఫిలాసఫీ, లాంగ్వేజెస్ కి కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోషల్ సైన్స్. మరి ఒక ఎంపీస్ చదివిన విద్యార్థి ఓన్లీ ఐఐటి మెయిన్స్ జేఎన్సీ కాకుండా ఫ్యూచర్ లో ఒక గ్రూప్ 1 గానీ గ్రూప్ 2 గానీ లేదా సివిల్స్ గానీ రాయాలనుకుంటే వారికి సంబంధించినటువంటి హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ సబ్జెక్టుల పైన కూడా అవగాహన ఉంది. సో అందు గురించి ఈ మార్పులు కూడా నూతన జాతీయ విద్యా విధానంలో తీసుకురావడం జరిగింది. ఇకపోతే మరి సైన్స్ కూడా మన జీవితంలో అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ వీటికి కూడా మంచి ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో మరి నూతన జాతీయ విద్యా విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నందుకు చాలా సంతోషం. సో వీటితో పాటు మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ నిజంగా ఈ రోజుల పిల్లలు చూస్తే అద్భుతంగా వాళ్ళు మ్యాథ్స్ చేయగలుగుతున్నారు. కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఎంతమందికి ఉంటుంది అంటే ఒక కలెగూరే గంపలా ఒక చెప్పాలంటే మిక్స్డ్ సబ్జెక్ట్స్ చదవడం ద్వారా పిల్లవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత మరి ఏ కోర్స్ తీసుకున్నా భవిష్యత్తులో తను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఐఐటి లో సీట్ రావాలనుకుంటే పిల్లలు కానీ సీట్ సాధించలేకపోతారు. మరి నెక్స్ట్ ఏంటి అనేటువంటిది అతను ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండట్లేదు. అందుకే ఈ నూతన జాతీయ విధానంలో కూడా మన పిల్లలకు అన్ని రకాల అంశాలను, అన్ని రకాల సబ్జెక్ట్స్ ని మరి లాంగ్వేజెస్ తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినా, ఏ సివిల్స్ కి వెళ్ళినా, గ్రూప్స్ కి వెళ్ళినా, టీటీసీ, బీఈడి లాంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ తీసుకొని మరి సెట్ అవ్వాలనుకున్నా మరి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే నూతన జాతీయ విద్యా విధానాన్ని మరి మోడీ గారు ప్రవేశపెట్టాలనుకున్నటువంటి అంశాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్నందుకు నిజంగా మేము లెక్చరర్స్ నుంచి, టీచర్స్ నుంచి మేము స్వాగతిస్తున్నాము. అలాగే వీటితో పాటు వొకేషనల్ సబ్జెక్ట్స్ ను కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారు. వీటితో పాటుగా స్పోర్ట్స్ నిజంగా పిల్లలకి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్ కూడా మారాలండి. నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలను కూడా నేను కోరుకుంటున్నానంటే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ టైం టేబుల్ చూసినట్లయితే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6-7 వరకు ఈ విధంగా రుద్దడం ద్వారా అసలు విటమిన్ D3 స్కూల్ టైమింగ్స్ లో కూడా మార్పులు రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్తున్నారు, మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్, అక్కడి నుంచి వాళ్ళు తినడానికి టైం లేకుండా అలసిపోయి పడుకుంటున్నారు. మూర్తి గారు కూడా అదే చెప్పారు, చిన్నపిల్లల దగ్గర నుంచి అదే విధానం. వీళ్ళే కాదు లెక్చరర్స్ కూడా ఉంది. వీటిలో కూడా టైం టేబుల్ క్రీడలకు కూడా అవకాశం ఇవ్వాలండి. డెఫినెట్లీ అదే కోరుకుంటున్నా. సో కాబట్టి ఈ నూతన జాతీయ విద్యా విధానంలో కూడా మరి స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అంశాలను రోజు మరి ఒక పీరియడ్ ఖచ్చితంగా స్పోర్ట్స్ కు కేటాయించినట్లయితే వాళ్ళు ఒకవేళ ఈ నీట్ గానీ, జేఈ గానీ, మెయిన్స్ గ్రూప్స్ కొట్టకపోయినా పిల్లలు అట్లీస్ట్ మరి స్పోర్ట్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మల్టీపర్పస్ ఒక ఇంటర్మీడియట్ చదివినటువంటి అబ్బాయి మల్టీపర్పస్ ఏదంటే అది సాధించగలడు. ఒకవేళ అతను 4
ఎంట్రన్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎంట్రన్స్ లో ఆయన ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ సొంత కాళ్ళ పైన మరి నిలబెట్టేటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చేసే ప్రొఫెషన్ లో కనుక మరి ఆ పిల్లవాడు రాణించినట్లయితే అద్భుతంగా మరి రెడీమేడ్ రంగంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అద్భుతంగా మరి అతను ఒక టైలర్ షాప్ పెట్టుకున్న అద్భుతంగా బట్టలు కుట్టే అవకాశం ఉంటుంది. అదే కార్పెంటర్ తీసుకున్నట్లయితే కనుక మరి అతను ఒక మంచి ఏమంటారు ఫర్నిచర్ కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలుగా మరి పిల్లలకు అవకాశం ఉండేటువంటి కోర్సు NEP 2020. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ కావాలని లెక్చరర్స్ టీచర్స్ తరఫున మేము కోరుకుంటున్నామండి. అకాడమిక్